టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చాక టీమిండియా చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 19 నుండి జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టులో గాను ఎవరుంటారు, అసలు ఎవరు చోటు కోల్పోతారు, జట్టు ఎంపిక ఎలా ఉండబోతుంది అనే దాని మీద చాలా ఇంట్రెస్టింగ్ అయితే నెలకొని ఉంది. అయితే దాని గురించే ఈ రోజు వీడియో. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఎవరుంటారు, ఎవరు చోటు కోల్పోతారు. ఆస్ట్రేలియాలో ఓ అంకం అయితే ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఛాంపియన్స్ ట్రోఫీ పైనే నిలిచింది. ఈ టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ వారాంతంలో జట్టుని ఎంపిక చేయనుంది. అన్ని పాత ముఖాలే ఉంటాయా లేదా ఆశ్చర్యకర నిర్ణయాలు ఏవైనా ఉంటాయా అన్నది చూడాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఘోర వైఫల్యంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వెటరాన్ బ్యాటర్లైన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులో కొనసాగుతారు. అయితే అదే సమయంలో మరో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మహమ్మద్ షమి, రవీంద్ర జడేజాల స్థానం మాత్రం గ్యారంటీ లేకుండా పోయింది. ఈ ముగ్గురు వన్డే ప్రపంచ కప్లో ఆడారు. ఆ టోర్నీ ఫైనల్ తర్వాత భారత్ 6 వన్డే మ్యాచ్లు అయితే ఆడింది. ఆ మ్యాచ్ల నుండి మహమ్మద్ షమి, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చారు. కేఎల్ రాహుల్ మాత్రం దక్షిణాఫ్రికా, శ్రీలంకతో జరిగిన మ్యాచ్లకు ఎంపిక చేశారు. అయితే మిడిల్ ఓవర్లలో బాగా ఆడలేకపోవడంతో శ్రీలంకలో రాహుల్ను సిరీస్ మధ్యలోనే తప్పించారు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో రాహుల్ 100 పైగా బంతులాడి సాధించిన అత్యంత మందకొడి అర్ధశతకాన్ని అభిమానులు ఇంకా మర్చిపోలేదు. భారత పరాజయానికి కారణాల్లో అతని నెమ్మదైన బ్యాటింగ్ ఒకటని, ఇంకా వన్డే అరంగేట్రం చేయని ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అతడి చేరిక వల్ల టాప్ 4లో ఒక ఎడమ చేతి బ్యాటర్ కూడా ఉంటాడు. రిషబ్ పంత్ తొలి ప్రాధాన్యం వికెట్ కీపర్గా అయినప్పటికీ బ్యాకప్గా కేఎల్ రాహుల్ ఉండటంలో అర్థం లేదు. ఎందుకంటే రాహుల్ వికెట్ కీపింగ్ చేయనట్లయితే బ్యాటర్గా అతడి స్థానానికి గ్యారంటీ చెప్పలేమనే పరిస్థితి నెలకొంది. కేఎల్ రాహుల్కి పోటీగా ఇషాన్ కిషాన్ ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో పెద్దగా రాణించలేదు. మొదట్లో కొన్ని గేములకు దూరంగా ఉండటంతో కేరళ ఆ టోర్నీకి సంజు శాంసన్ని ఎంపిక చేయలేదు. టీమిండియా ఘోరంగా విఫలమైపోయిన ఆస్ట్రేలియా పర్యటన అనంతరం కూడా సెలక్షన్ వ్యవహారాల్లో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి అయితే ఉంటే మాత్రం అతడి ఫేవరెట్ శాంసన్కి అవకాశం దక్కుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. భారత్ తన మ్యాచ్లన్నింటినీ దుబాయ్లో ఆడుతుంది. అదే తర్వాత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒకప్పుడు ఆడినంతగా బ్యాటింగ్లో అయితే మెరుగు చేయలేకపోయాడు. వన్డేల్లో జడేజా కన్నా అక్షర్ పటేల్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తున్నాడు. అలాగే సెలక్షన్ కమిటీ కూడా దాని గురించి ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆఫ్ స్పిన్నర్గా వాషింగ్టన్ సుందర్ అవకాశం దక్కించుకోవచ్చు. కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ సెలెక్టర్లను కలవర పెడుతుంది. పూర్తి ఫిట్నెస్ కు చేరువుగా ఉన్న కుల్దీప్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడలేదు. ఒకవేళ అతడు అందుబాటులో లేకపోతే రవి బిష్ణోయ్ లేదా వరుణ్ చక్రవర్తికి అవకాశం లభించవచ్చని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత అందరినీ తొలి చేస్తున్న ప్రశ్న, మహమ్మద్ షమి ఫిట్టా కాదా? స్పీడ్ షార్ మహమ్మద్ షమి ఎంపికకు అడ్డంకి ఫిట్నెస్సే. గాయం నుంచి అతడు దాదాపుగా కోలుకున్నట్లే, కానీ ఫిట్నెస్ పై స్పష్టత లేదు. గత 2 విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ల్లో 8 ఓవర్లు బౌలింగ్ చేశాడు. వెన్నునొప్పి కారణంగా స్టార్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా దూరం అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకి షమి మరింత కీలకమవుతాడు. ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా జట్టులో ఉంటాడు. నితీష్ కుమార్ రెడ్డిని కూడా పరిగణలోకి తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రిజర్వ్ స్పెషలిస్ట్ బ్యాటర్ కోసం రింకు సింగ్, తిలక్ వర్మల మధ్య మంచి పోటీనే ఉంది. 15 మంది జట్టు సభ్యుల కోసం ఎంపిక కోసం సెలక్షన్ కమిటీ ఈ నెల 11న సమావేశమయ్యే అవకాశం కూడా కనబడుతుంది. జట్టు వివరాలను ఐసీసీ సమర్పించడానికి ఆఖరి తేదీ జనవరి 12, ఫిబ్రవరి 13 వరకు జట్టులో మార్పులు అయితే చేసుకోవచ్చు. అయితే ఫిబ్రవరి 19 నుండి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి గాను టీమిండియా స్క్వాడ్ ఎలా ఉంటే బాగుంటుందనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.